ఈరోజు కోసిన పువ్వుల్ని రేపటి రోజు పూజలోకి ఉపయోగించవచ్చా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఏ రోజు ఆ రోజుకి శుభ్రంగా స్నానం చేస్తామో అలాగే దేవుడికి సమర్పించే పుష్పాలు కూడా తాజాగా ఉండాలి. అది మన నిర్మలమైన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ నేటి పుష్పాలను దేవుడికి పెట్టాలి. అయితే ఎందుకని అలాగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. హలో వ్యూవర్స్, ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏ పుష్పాలను మరుసటి రోజు ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మారేడు, తులసి, తామర పువ్వులు ఈ 3 మరుసటి రోజు కూడా వాడవచ్చు. అంటే 3 వరకే మరుసటి రోజు ఉపయోగించవచ్చు పూజలోకి. ఇవి తప్ప మిగిలిన పువ్వుల్ని ఈరోజు కోసిన వాటిని ఆ రోజే ఉపయోగించాలి. మరుసటి రోజుకు పనికిరావు. ఒక్కసారి అర్చన చేసిన పుష్పాలు నిర్మాల్యం అవుతాయి కనుక వాటిని మరునాడు ఉపయోగించరాదు. వెండి, బంగారం వంటి లోహాలతో చేసిన బిల్వ దళాలకు, పుష్పాలకు నిర్మాల్య దోషం లేదు. కడిగి శుభ్రపరిచి ప్రతిరోజు వాటిని ఉపయోగించవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ అగైన్ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బ్యాక్గ్రౌండ్ నాయిస్గా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్.